చిత్తూరు జిల్లా పొంగనూరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కనకదుర్గ గోల్డ్ లోన్లో 2.80 కోట్లు సిబ్బంది స్వాహా చేశారు. నకిలీ గోల్డ్ పెట్టి డబ్బులు కొట్టేశారు కేటిగాళ్లు. మోసాన్ని పసిగట్టిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోల్డ్ మాల్ వెనుక 5 ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కనకదుర్గ గోల్డ్ లోన్లో 2.80 కోట్లు సిబ్బంది స్వాహా చేశారు. నకిలీ గోల్డ్ పెట్టి డబ్బులు కొట్టేశారు కేటిగాళ్లు. మోసాన్ని పసిగట్టిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోల్డ్ మాల్ వెనక 5 ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ రాజేందర్. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఒక గోల్డ్ దుకాణంలో కూడా నకిలీ బంగారం కూడా పెద్ద ఎత్తున కలకలం నేర్పిందని మనం చెప్పవచ్చు. అంటే స్థానికంగా ఉన్నటువంటి కనకదుర్గ గోల్డ్ లోన్ సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఈజీ మనీ కోసం కూడా దాదాపు ఒక 6 నుంచి 7 మంది ఉద్యోగస్తులంతా కూడా కలిసి ఈ యొక్క దాదాపు 8 కోట్ల రూపాయలు స్వాహా చేసేసి కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వాళ్ళందరి మీద దాదాపు 26 మందికి పైగా కూడా కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. విజయవాడ కేంద్రంగా కూడా ఈ యొక్క కార్యకలాపాలను పూర్తిగా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. పుంగనూరు శాఖలో మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రాముకు మార్కెట్ ధర అనుగుణంగా కూడా 70 నుంచి 80% వరకు రుణం ఇస్తోంది. దీనికి సంబంధించినటువంటి సంస్థలో 6 ఉద్యోగులు సంపాదించుకునే విధంగా కూడా అంటే ఈజీ మనీకి వీళ్ళందరూ కూడా పక్కదారి పట్టేటువంటి వ్యవహారం అయితే జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి బంధువులు కావచ్చు, తమ స్నేహితులు వాళ్ళందరి దగ్గర కలిపి దాదాపు 20 మందికి పైగా కూడా యొక్క నకిలీ బంగారు వ్యాపారాన్ని తాకట్టు పెట్టించి సుమారు 5 కోట్ల రూపాయలు డబ్బులు కూడా కాజేసినట్టు కంపెనీ గుర్తించింది. గత నెలలో ఈ యొక్క మార్చికి సంబంధించిన నెలలో బడ్జెట్ చూసేటువంటి క్రమంలో కూడా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి దాదాపు 8 కోట్ల రూపాయల వరకు స్వాహా చేశారు అనే దాన్ని యాజమాన్యం కూడా పూర్తిగా గుర్తించింది. దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో అయితే ఈ యొక్క నకిలీ బంగారం పెట్టుకొని డబ్బును కాజేశారో వాళ్ళందరి మీద వివిధ ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే 20 మందితో కూడా కలిసి సుమారు 6 కిలోలకు పైగా కూడా ఈ యొక్క నకిలీ బంగారాన్ని నగలతో కూడా పుంగనూరులో 2.8 కోట్లు, అదేవిధంగా పలమనేరులో 5.20 కోట్లు మొత్తం కలిపితే కూడా దాదాపు 8 కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు కూడా పూర్తిగా కూడా ఈ యొక్క కంపెనీ వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. అంటే ఈ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కనకదుర్గ గోల్డ్ లోన్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఈజీ మనీ సంపాదించడానికి అలవాటు పడి తమ బంధువులు స్నేహితుల వద్ద ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ వ్యవహారంలో కూడా దాదాపు 8 కోట్ల రూపాయలను పూర్తిగా ఈ స్వాహా చేసినట్టు కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బందే దీన్ని రట్టు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.